గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు పోకిరి విషయానికి వస్తే పోకిరి గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, క్లైమాక్స్లో నాజర్ గారు తన కొడుకు ఎవరు రివీల్ చేసి చెప్తారనమాట. ఆడియన్స్కి మనం ఫేస్ చూపించేస్తాం. మహేష్ బాబు గారిని గ్రౌండ్లో ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలియదు, ఎందుకంటే మనకు ఆడియన్కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్ట్ అంతకుముందు షాట్లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము. పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్? పోకరి మేము డే వన్నే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం సార్. డే వన్నే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు, ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని. కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమి డిస్కషన్సే అవ్వలేదండి సార్. డే వన్ నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు రెండు సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి, అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు. అందుకు మేము ఎలా కట్ చేసామంటే, ఎవరైనా క్వశ్చన్ వేయక ముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి. ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం. హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్ అతను ఇలా అడిగితే నేను ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో క్వశ్చన్ వేయక ముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే, ఆ ఫాస్ట్నెస్ అక్కడ నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు టక్కన హీరో. గ్యాప్ ఇడు, అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. సూపర్ సార్. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది, పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు, కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి, మా ఆంధ్ర వాళ్ళ నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి, అండర్ ప్రొడక్షన్లోనే చెప్పా, నాకు నచ్చలేదు అంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్, ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్ని, ఏజ్డ్ క్యారెక్టర్ని చూడలేకపోతున్నామండి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ కానీ అది కొంచెం మిస్ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా దానివల్ల ఆడలేదా నాకు తెలియదు కానీ, బట్ మేమైతే అంత ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్పాం. అలా ఇవన్నీ చెప్తామండి. ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు. ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదు. సార్, ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్? అంటే చెప్పకూడదు, ఒక అంతకు అదే అదేనా? అంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే అలాగండి, కొంచెం పెంచండి. అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది అలా. అంటే కొంతమంది టీం మారాం పోకిరి దేశముద్ర తర్వాత. అవును, ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు. సో ఇది జస్ట్ కనుక్కోవడానికి. నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఏ డైరెక్టర్ అయినా మాతో బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచి అనేం కాదు సార్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు, నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను, ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి
టచ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే, నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసేవాడిని, సార్ భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్. ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి, ఇది అక్కర్లేదని తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఆయన్ని హోల్డ్ చేయాలి.